హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో అండి. ఈరోజు వీడియోలో సింపుల్ కాటన్ క్లాత్తో ఆలియా కట్ కుర్తీ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ మీతో షేర్ చేస్తానండి. సో 40 చెస్ట్ సైజ్ వాళ్ళకి కుర్తీ కటింగ్ చేస్తానండి. సో మీరు 40 చెస్ట్ సైజ్ వాళ్ళైతే మీరు ఇలాగ కుర్తీ కటింగ్ చేసుకుని స్టిచ్ చేసుకోవచ్చు. సో చాలా సింపుల్ మెథడ్లో చెప్తానండి మీకు ఈ కుర్తీ కటింగ్. చాలా ఈజీగా మీరు ఇంటి దగ్గర ప్రిపేర్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇక్కడ 2.5 మీటర్ క్లాత్ తీసుకున్నానండి, కాటన్ క్లాత్. ఈ బార్డర్ని ఇక్కడ సెపరేట్ చేసి తీసుకుంటున్నానండి. సో మీకు ప్రాపర్గా జాయింట్ అది లేకుండా రావాలి అంటే 3 మీటర్ క్లాత్ అయితే తీసుకోండి ఫ్రెండ్స్. నేను ఇక్కడ సైడ్ చిన్న జాయింట్ కూడా పెడతాను. సో దానికి ఇక్కడ నేను 2.5 మీటర్ క్లాత్ని యూజ్ చేస్తానండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇలా క్లాత్ని ఓపెన్ చేసుకుని 4 ఫోల్డ్ చేసుకుని ఇలాగా పెట్టుకోవాలండి. సో 4 ఫోల్డ్ చేసుకుని పెట్టుకున్న తర్వాత ఫస్ట్ మనం బాడీ లెంత్ ఇక్కడ తీసేసుకోవాలండి. సో ఇక్కడ బాడీ లెంత్ వచ్చేసండి మెజర్మెంట్లో 14 ఇంచెస్ ఉందండి. సో 14లో 1 ఇంచెస్ ప్లస్ చేసుకుని 15 ఇంచెస్ దగ్గర నేను మార్క్ చేసుకుని ఇక్కడ బాడీ పార్ట్ని కట్ చేసుకుని సెపరేట్ చేసుకుంటానండి. సో ఫస్ట్ నేను క్లాత్ని 4 ఫోల్డ్ చేసుకున్నాను ఫ్రెండ్స్. చేసుకున్న తర్వాత ఇక్కడ 15 దగ్గర మార్క్ చేసుకుని బాడీ పార్ట్ కోసం క్లాత్ని సెపరేట్ చేసుకుంటాను. చెస్ట్ సైజ్ ఇక్కడ నాకు 40 కాబట్టి 10 ఇంచెస్ నాకు వస్తుందో లేదో చూసుకుంటున్నానండి. సో ఇక్కడ బాడీ పార్ట్ని నేను సెపరేట్ చేసుకున్నానండి. చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్లేర్ కటింగ్ చేసుకోవాలండి. సో ఫ్లేర్ కటింగ్ కోసం ఇక్కడ మనం ఫుల్ లెంత్ కన్నా బాడీ పార్ట్ని మైనస్ చేసుకోవాలండి. ఫుల్ లెంత్ ఇక్కడ నాకు 43 ఇంచెస్ కావాలి. సో 43లో నేను 14ని మైనస్ చేస్తాను. 29 ఇంచెస్ అండి. 29లో 1 ఇంచెస్ ప్లస్ చేసుకుని 30 దగ్గర నేను ఫస్ట్ సింగిల్ లేయర్లో మెజర్ చేసండి. మనం ఇలాగ ఇక్కడ 30 దగ్గర మనం టేప్ని పెట్టుకుని ఇక్కడ మార్క్ చేసుకోవాలి. చేసుకుని ఇక్కడ మనం క్లాత్ని పట్టుకుని దీన్ని ఇలాగా డబల్ ఫోల్డ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. సో 30 మనకి బ్యాక్ పార్ట్లో వస్తుందండి. 30 లెంత్ ఫ్రంట్ పార్ట్లో మనం కొద్దిగా ఎక్స్ట్రాగా కట్ చేసుకోవాలండి. సో అది ఎలా కట్ చేయాలో మీకు ఇప్పుడు చెప్తాను ఫ్రెండ్స్ నేను. సో ఫస్ట్ నేను ఇలాగ ఫోల్డ్ చేసుకున్నాను ఫ్రెండ్స్. చేసుకున్న తర్వాత చూడండి, పైన అయితే లేయర్ ఉంది అది 30 ఇంచెస్కి నేను ఫోల్డ్ చేశానండి. సో కింద వైపు ఏదైతే మనకి క్లాత్ ఉంది కదండి, అక్కడ మనం లెంత్ బ్యాక్ పార్ట్ కన్నా 5 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోవాలండి. సో ఇది 30 ఇంచెస్ బ్యాక్ పార్ట్. సో దీనికన్నా 5 ఇంచెస్ ఎక్స్ట్రా నేను ఫ్రంట్ పార్ట్లో తీసుకుంటాను ఫ్రెండ్. సో చూడండి, ఇక్కడ నేను మార్కింగ్ చేసుకుంటాను. ఇది 30 ఇంచెస్ అండి బ్యాక్ పార్ట్. ఇక్కడికి నేను మార్క్ చేస్తున్నాను. ఇక్కడ నుంచి మనం 5 ఇంచెస్ ఎక్స్ట్రా కూడా మార్క్ చేసుకోవాలండి. సో పూర్తిగా మనం 5 ఇంచెస్ ఎక్స్ట్రా దగ్గర మార్క్ చేసుకుని కట్ చేసుకోవాలి. ఫస్ట్ నేను బ్యాక్ పార్ట్ని కట్ చేసేసుకుంటున్నాను ఫ్రెండ్స్, ఫ్లేర్ పార్ట్ని. చేసిన తర్వాత ఇక్కడ ఏదైతే 5 ఇంచెస్ ఎక్స్ట్రా నేను మార్క్ చేస్తున్నాను కదా, ఆ 5 ఇంచెస్ దగ్గర మనం ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత మనకి ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్ వచ్చేసిందండి. ఫ్రంట్ పార్ట్ 5 ఇంచెస్ ఎక్స్ట్రా ఉందండి. సో ఇప్పుడు ఇక్కడ నేను బాడీ కటింగ్ చేసుకుంటున్నానండి. బాడీ పార్ట్ కట్ చేయడానికి ఫస్ట్ నేను 4 ఫోల్డ్ చేసుకుని క్లాత్ని పెట్టుకున్నాను ఫ్రెండ్స్. పెట్టుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ బ్యాక్ నెక్ 3 ఇంచెస్కి ఓపెన్ ఉందండి. సో 3.5 దగ్గర మార్క్ చేసుకున్నాను. బ్యాక్ నెక్ 3 ఇంచెస్కి ఓపెన్ అవుతే మనం హాఫ్ ఆఫ్ ద షోల్డర్ పెట్టేసుకోవాలండి. సో షోల్డర్ 16 ఇంచెస్ ఉంటే 16ని హాఫ్ చేసి 8 దగ్గర నేను షోల్డర్ మార్కింగ్ చేసుకున్నాను. అలాగే కిందకి ఆర్మ్ రౌండ్ కోసం కూడా నేను 8 దగ్గరే మార్క్ చేసుకున్నాను అండి. పై నుంచి కిందకి 8 దగ్గర మార్క్ చేసుకుని రౌండ్ షేప్ ఇచ్చేసాను ఫ్రెండ్స్. షోల్డర్ నెక్ బ్రాడ్ ఇక్కడ 3 ఇంచెస్ పెట్టుకున్నాను ఫ్రెండ్స్. పెట్టుకుని ఇక్కడ బ్యాక్ పార్ట్ కోసం బ్యాక్ నెక్ కోసం ఇక్కడ రౌండ్ షేప్ ఇచ్చేసాను. ఇచ్చిన తర్వాత షోల్డర్ని ఒక 30 ఇంచ్ డౌన్ చేసుకున్నాను ఫ్రెండ్స్. చేసుకున్న తర్వాత చెస్ట్ మార్కింగ్ కోసం 10.5 దగ్గర మార్క్ చేసుకున్నాను. సైడ్ ఎక్స్ట్రా జాయింట్ నేను ఇక్కడ వేసుకుంటానండి. 10.5 ఎందుకంటే 1/2 ఇంచ్ ఎక్స్ట్రా లూజింగ్ నేను ఇక్కడ ఇస్తున్నానండి, చెస్ట్ సైజ్ ఎక్కువ ఉంది కాబట్టి. వెస్ట్ కోసం అండి 36 4th పార్ట్ 9 దగ్గర మార్క్ చేసుకుంటున్నానండి. చేసుకుని మనం ఇలా క్రాస్గా కలుపుకోవాలండి. సైడ్ జాయింట్ వస్తుందండి ఇక్కడ. ఫ్రంట్ ఆర్మ్ రౌండ్ కోసం 1 ఇంచెస్ లోపలికి ఇంకొక మార్క్ చేసుకున్నానండి. చేసుకుని లోపల నుంచి ఇలాగ లైన్ డ్రా చేసుకుని లోపల నుంచి మనం ఇలాగ రౌండ్ షేప్ ఇవ్వాలండి ఫ్రంట్ ఆర్మ్ రౌండ్ దగ్గర అండి. ఫ్రంట్ నెక్ కోసం నేను 6.5 దగ్గర మార్క్ చేసుకుని ఫ్రంట్ నెక్ కూడా ఒక రౌండ్ షేప్లో డ్రా చేసుకుంటాను ఫ్రెండ్స్. సో ఇలాగ ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా ఒక రౌండ్ షేప్లో ఉంది అండి. సో ఇప్పుడు నేను బాడీ పార్ట్ కట్ చేసుకుంటున్నానండి. ఇక్కడ సైడ్కి కొద్దిగా రౌండ్ షేప్ ఇవ్వాలండి వెస్ట్ దగ్గర. సో బ్యాక్ నెక్ దగ్గర నుంచి కట్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. చేసుకుని షోల్డర్ని డౌన్ చేశాను. అలాగే ఆర్మ్ రౌండ్ బ్యాక్ పార్ట్ దగ్గర నుంచి కట్ చేసుకుంటూ
సైడ్ లాగా కట్ చేసుకున్నానండి. ఈ పైన ఏదైతే క్లాత్ మనకి వచ్చింది కదండి, ఇక్కడే మనం సైడ్ జాయింట్ తీసుకోవాలండి. ఎందుకు నేను ఇక్కడ జాయింట్ పెడుతున్నానంటే ఎక్కువగా బ్లాక్ కలర్ కాబట్టి ఎక్కువ జాయింట్ ఎక్కువ కనిపించదండి కుట్టు వేసిన. సో ఇక్కడ నేను జాయింట్ వేసుకుంటున్నాను. ఇప్పుడు బ్యాక్ పార్ట్ని బయటికి తీసేసి ఫ్రంట్ పార్ట్లో ఆర్మ్ రౌండ్ని మనం కట్ చేసుకోవాలండి. లోపల నుంచి ఏదైతే మార్క్ చేసాం కదా అక్కడ మనం కట్ చేసుకుని ఫ్రంట్ నెక్ కూడా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. సో బాడీ పార్ట్ అండ్ ఫ్లేర్ పార్ట్ కట్ చేసిన తర్వాత అండి మనకి మిగిలిన క్లాత్ ఏదైతే ఉంటుందో అక్కడ మనం స్లీవ్ని కట్ చేసుకోవాలండి. సో మిగిలిన క్లాత్ని నేను 4 ఫోల్డ్ చేసుకుని ఇలాగా పెట్టుకున్నానండి. క్రాస్ అంతా కట్ చేసి తీసేసాను. మనకి ఎంత క్లాత్ ఉంది అదంతా నేను స్లీవ్కి ఇక్కడ యూజ్ చేసేస్తున్నానండి. సో ఇక్కడ పైనుంచి ఫోల్డెడ్ కోసం నేను కింద లైన్ డ్రా చేశానండి. చేసిన తర్వాత ఎంత స్లీవ్ కావాలి అంత నేను ఇక్కడ పెట్టేసుకుంటున్నానండి లెంత్. పైనుంచి 3.5 దగ్గర ఒక మార్క్ చేసుకొని ఇక్కడ ఒక లైన్ డ్రా చేశానండి. క్రాస్గా నేను 9 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుని ఆ లైన్ దగ్గర 9 ఎక్కడ వస్తుందో అక్కడ ఒక మార్క్ పెట్టానండి. పెట్టి ఒక రౌండ్ షేప్ ఇక్కడ స్లీవ్ కోసం ఇచ్చేసాను. అలాగే కింద కూడా స్లీవ్ రౌండ్ని మార్క్ చేసుకున్నాను ఫ్రెండ్స్. చేసుకుని క్రాస్గా మనం ఇక్కడ జాయింట్ చేస్తూ లైన్ని డ్రా చేసుకోవాలండి. అలాగే ఎక్స్ట్రా మార్జిన్ కూడా ఇక్కడ ఇచ్చేయాలి ఫ్రెండ్స్. సో ఇలా మనం స్లీవ్ కటింగ్ చేసుకోవాలండి. స్లీవ్ దగ్గర నేను బార్డర్ని యాడ్ చేస్తానండి. సో ఇప్పుడు నేను స్టిచ్చింగ్ చెప్తాను ఫ్రెండ్స్. స్టిచ్చింగ్ కూడా మీరు ప్లీట్స్ ఎలా పెట్టుకోవాలో ఒక సబ్స్క్రైబర్ అడిగారండి. సో ప్లీట్స్ ఎలాగ యాడ్ చేయాలి అది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే ఆలియా కట్ డిజైన్ కూడా నేను స్టిచ్చింగ్ టైంలో మీకు కట్ చేసి చూపిస్తానండి. సో ఫస్ట్ నేను ఇక్కడ షోల్డర్ని అటాచ్ చేసుకున్నాను ఫ్రెండ్స్. స్లీవ్ని కూడా అటాచ్ చేసుకుంటాను. అలాగే నెక్కి పైపింగ్ వేసుకుంటానండి. సింపుల్గా పైపింగ్ వేసుకోవచ్చు, లేకపోతే క్రాస్ క్లాత్ కూడా మీరు బ్యాక్కి తిప్పేసుకోవచ్చండి. సో ఇలా స్లీవ్స్ అటాచ్ చేసి నేను ఇక్కడ పైపింగ్ వేసేసుకున్నానండి నెక్కి. ఇలా మనం ప్రిపేర్ చేసుకోవాలండి. బాడీ పార్ట్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ని ఇలాగ ఓపెన్ చేసుకోవాలండి. ఇక్కడ ఆలియా కట్ డిజైన్ మనం పెట్టుకోవాలి ప్యాటర్న్ని. సో ఇలా నేను మిడిల్కి డబల్ ఫోల్డ్ చేసుకున్నానండి. ఫ్రంట్ పార్ట్ బాడీ పార్ట్ని ఫ్రంట్ పార్ట్ అండి పెట్టుకుని తర్వాత మనం ఈక్వల్గా పెట్టుకోవాలండి. సైడ్ అంతా కూడా నెక్ దగ్గర కూడా కింద నుంచి మనం 4.5 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. 4.5 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుని క్రాస్గా మనం కిందకి ఇలాగా లైన్ డ్రా చేసుకోవాలండి. చేసుకుని ఈ లైన్ పైన మనం కటింగ్ చేసుకోవాలండి. సో ఇక్కడ కటింగ్ చేసుకుంటున్నానండి. చాలా సింపుల్ మెథడ్లో మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో ఇక్కడ నేను ఫ్లేర్ పార్ట్ని తీసుకున్నాను ఫ్రెండ్స్. ఫ్లేర్ పార్ట్ని నేను ఇలాగ డబల్గా ఫోల్డ్ చేసుకున్నాను. ఫ్లేర్ పార్ట్ ఏదైతే 5 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా ఆ ఫ్లేర్ పార్ట్ని ఇక్కడ మనం యూజ్ చేయాలండి. సో ఇలాగ ఉంటుందండి ఫ్రంట్ షేప్ అనేది. సో ఈ ఫ్లేర్ పార్ట్ని నేను డబల్గా ఫోల్డ్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఫోల్డెడ్ సైడ్ నా వైపు ఉందండి. ఇలా మనం పెట్టుకోవాలి. సో 5 ఇంచెస్ ఎక్స్ట్రా ఏదైతే మనం ఇక్కడ పెట్టుకున్నాం కదా ఫ్లేర్ పార్ట్కి ఆ 5 ఇంచెస్ని ఇక్కడ మనం మార్క్ చేసుకోవాలండి. సో ఎక్స్ట్రా 5 ఇంచెస్ని ఇక్కడ చూసుకుని మార్క్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. చేసుకున్న తర్వాత ఇక్కడ కూడా ఒక లైన్ డ్రా చేసుకుంటాను. చేసుకున్న తర్వాత ఫోల్డెడ్ సైడ్ దగ్గర నుంచి మనం కార్నర్ దగ్గర నుంచి క్రాస్గా ఇలాగా లైన్ డ్రా చేసుకోవాలండి. సో బాడీ పార్ట్కి ఎలా అయితే షేప్ ఉంటుంది సేమ్ అదే మెథడ్లో మీకు ఫ్లేర్ పార్ట్కి కూడా షేప్ వస్తుందండి. సో ఇలా కట్ చేసుకోవాలి మనం. స్ట్రైట్గా ఇలా కట్ చేసుకోవాలండి. ఇప్పుడు ప్లీట్స్ ఎలా పెట్టుకోవాలి అది కూడా మీకు చెప్తాను ఫ్రెండ్స్. సో మిడిల్ పాయింట్ టు పాయింట్ మనం ఇలా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత ఇటువైపు అంతా ప్లీట్స్ మనకి ఇలా వస్తుందండి. సో ఆ ప్లీట్సే అదర్ సైడ్ కూడా కంటిన్యూ అవుతుంది ఫ్రెండ్స్. సో మిషన్ పైన కూడా మీకు చూపిస్తాను నేను. సో బాడీ పార్ట్కి ఈక్వల్ వచ్చే వరకు మనం ఇలాగా ప్లీట్స్ని ఇక్కడ అడ్జస్ట్ చేయాలండి. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, సైడ్ 2 ఇంచెస్ వదిలేసాను నేను. వదిలేసిన తర్వాత ప్లీట్స్ ఇక్కడ నేను చిన్నగా అడ్జస్ట్ చేస్తున్నానండి. సో ఇక్కడ మిడిల్ పాయింట్ వచ్చేసింది చూడండి ఫ్రెండ్స్. మిడిల్ పాయింట్ దగ్గర చిన్న ప్లీట్ ఇక్కడ పెట్టేసి మళ్ళీ ఆ ప్లీట్స్ని మనం ఇలాగా క్రాస్గా కంటిన్యూ చేయాలండి. మిడిల్ పాయింట్ ఏదైతే ఉంది అక్కడ చిన్న కట్ పెట్టుకోవాలండి. కట్ కంపల్సరీ అక్కడ పెట్టుకోవాలండి, లేకపోతే తెలీదు బాడీ పార్ట్ యాడ్ చేసేటప్పుడు. సో ఇక్కడ బాడీ పార్ట్ మిడిల్ పార్ట్ ఏదైతే ఉంది మిడిల్ పాయింట్, అలాగే ఫ్లేర్ పార్ట్ మిడిల్ ఏదైతే కట్ పెట్టామో అక్కడ మనం బాడీ పార్ట్ని ఇలాగా పెట్టుకుని సైడ్కి కలిపేసుకోవాలండి. ఏదైనా ఎక్స్ట్రాగా మీకు అనిపిస్తే ప్లీట్స్
మీరు అక్కడ ఓపెన్ చేసుకోవచ్చండి. బాడీ పార్ట్ కన్నా ఇది ఎక్స్ట్రా అనిపించింది. సో అక్కడ ఒక ప్లీట్ వేసేసి నేను ఇక్కడ ఈక్వల్గా అడ్జస్ట్ చేసేసానండి. సో ఇదే మెథడ్లో మీరు ఇటువైపు కూడా మిడిల్ పార్ట్ దగ్గర నుంచి ఇలా స్టిచ్ చేసుకుంటూ వచ్చేయండి ఫ్రెండ్స్. స్టిచ్ చేస్తే మీకు బాడీ పార్ట్ కానీ ఫ్లేర్ పార్ట్ కానీ ఎక్స్ట్రాగా అనిపిస్తే అక్కడ ప్లీట్స్ని ఓపెన్ అండ్ వేసి అడ్జస్ట్ చేయొచ్చు అండి. సో 1/2 ఇంచ్ మార్జిన్లో మీరు ఇలాగ స్టిచ్ చేయాలి ఫ్రెండ్స్. అలాగే డబల్ స్టిచ్ కూడా దానిపైన వేసేసుకోవాలండి. వేసుకుని తర్వాత అండి మిడిల్లో మీరు కట్ పెట్టుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. కంపల్సరీ మిడిల్లో కట్ పెట్టుకోండి. ఫ్రంట్ పార్ట్ ఇక్కడ రెడీ అయిపోయిందండి. సో ఇలా ఫ్రంట్ పార్ట్ మనం రెడీ అయిపోయిన తర్వాత బ్యాక్ పార్ట్ కూడా ప్లీట్స్ ఎలా పెట్టాలి మీకు చెప్తాను ఫ్రెండ్స్. సో సింపుల్గా మనం 2 ఇంచెస్ సైడ్ వదిలి ఇలాగా మనం ప్లీట్స్ పెట్టేసుకోవాలండి. చిన్నగా ప్లీట్స్ పెట్టుకొని పూర్తిగా ఫ్లేర్ పార్ట్కి అడ్జస్ట్ చేయాలండి. చాలా సింపుల్ మెథడ్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను ఫ్రెండ్స్. మీకు వీడియో అర్థమైందని అనుకుంటున్నాను. ఆలియా కట్ కుర్తీది కటింగ్ అండ్ స్టిచ్చింగ్. సో మీకు వీడియో నచ్చితే ఫ్రెండ్స్ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ఇక్కడ నేను బ్యాక్ పార్ట్కి ఫ్లేర్కి ప్లీట్స్ అంతా పెట్టేశాను ఫ్రెండ్స్. పెట్టిన తర్వాత ఇక్కడ మనం మిడిల్లో కట్ పెట్టుకోవాలండి. అలాగే కట్ పెట్టుకున్నాను నేను ఆల్రెడీ. అలాగే బాడీ పార్ట్ మిడిల్లో కూడా కట్ పెట్టుకున్నాను. సో ఈ కట్ 2 కట్ మనం మ్యాచ్ చేసి ఇలా పెట్టుకోవాలి. అక్కడి నుంచి మనం స్టిచ్ చేయడం స్టార్ట్ చేయాలండి. ఇలా మనం స్టిచ్ చేస్తే అండి సైడ్ మనకి ప్లీట్స్ ఎక్కువ తక్కువ ఉన్న ఇప్పి లేకపోతే ప్లీట్స్ వేసి మనం అడ్జస్ట్ చేయడానికి బాడీకి ఈక్వల్గా బాడీ పార్ట్కి ఈక్వల్గా మనకి ఇక్కడ కుదురుతుందండి. సో మిడిల్ నుంచి మీరు స్టిచ్ చేయడం స్టార్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇటువైపు కూడా సేమ్ ప్రాసెస్ అండి. ఇలా మీరు స్టిచ్ చేసి ఇటువైపు కూడా 1/2 ఇంచ్ మార్జిన్లో స్టిచ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇక్కడ కూడా మీకు ఈక్వల్గా వస్తుందో లేదో చూసుకోండి ఫ్రెండ్స్. లేదు మీకు తక్కువ వస్తుందంటే ఒక ప్లీట్ సైడ్ మీరు ఓపెన్ చేసుకోవచ్చండి. సో ఇలా స్టిచ్ చేసిన తర్వాత మనం సైడ్ ఫిట్టింగ్ చేసుకుంటే మనకి కుర్తీ స్టిచ్చింగ్ కంప్లీట్ అయిపోయినట్టే అండి. సో ఇక్కడ సైడ్ ఫిట్టింగ్ చేసుకుంటున్నానండి. మెజర్మెంట్ కట్ ఏదైతే నేను కటింగ్ టైంలో పెట్టుకున్నానో ఆ మెజర్మెంట్ కట్ దగ్గర నుంచి నేను ఇలాగా స్టిచ్ చేసుకుంటూ వచ్చేస్తున్నానండి. సో బెస్ట్ దగ్గర నుంచి ఇలా మనం షేప్ ఇస్తూ స్టిచ్ చేసుకోవాలి. చేసుకుని కింద వరకు ఇలాగా సైడ్ని క్లోజ్ చేసేసుకోవాలండి. కింద కూడా ఫోల్డ్ చేసుకుని స్టిచ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. సో ఇప్పుడు ఫైనల్ లుక్ మీకు చూపిస్తానండి. సో చూడండి సైడ్ ఫిట్టింగ్ చేసిన తర్వాత ఫైనల్గా కుర్తీ లుక్ అయితే ఇలా ఉంటుందండి. సో చాలా ఈజీ అండ్ సింపుల్ మెథడ్లో ఈ కుర్తీ రెడీ అయిపోతుందండి. లుక్ కూడా చాలా బాగుంటుంది. మీరు మిడిల్లో ఏమైనా బటన్స్ కానీ లేస్ కానీ యాడ్ చేసుకోవచ్చండి జాయింట్ దగ్గర. సో నేనైతే ఇక్కడ సింపుల్గా కాటన్ కుర్తీలాగా ఆలియా కట్ డిజైన్లో ఇలా సింపుల్గానే వదిలేసానండి. ఏమీ లేస్ అది ఏమీ యాడ్ చేయలేదు. సో మీ చాయిస్ని బట్టి మీరు లేస్ ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో మీకు వీడియోతో నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పటి వరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.